సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఒక ఉద్యమంలా కొనసాగాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందజేసిన 37 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తుందని ఎస్పీ తెలిపారు. 24 గంటల పర్యవేక్షణతో దొంగతనాలను, నేరాలను, ఘోరాలను అరికట్టవచ్చని, ఒకవేళ జరిగినా వాటిని ఛేదించవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పట్టణంలో నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు తమ వార్డుల్లో కనీసం 10 కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో ఎన్నికైన నూతన సర్పంచులు తమ గ్రామాల్లో కెమెరాలను ఏర్పాటు చేసుకుని నేరాలను జరగకుండా అడ్డుకోవడానికి, ఒకవేళ జరిగిన నేరాల్లో నిందితులను పట్టుకోవడంలో సహకరించడానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పట్టణంలో ప్రస్తుతం 250 కెమెరాలు పనిచేస్తున్నట్లుగా తెలియజేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 3 సిబ్బందితో 24 గంటల పర్యవేక్షణతో కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను బస్టాండ్, రైల్వే స్టేషన్, మహాలక్ష్మివాడ, రిమ్స్ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ మన ఆదిలాబాద్ పట్నం డాక్టర్స్ హెల్ప్తో దాదాపు 37 కెమెరాస్, దానిలో 21 కొత్త కెమెరాస్ అండ్ 16 ఓల్డ్ కెమెరాస్ రిపేర్ చేయడం జరిగింది. ఈ కెమెరాస్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, అంటే జస్ట్ మాత్రమే డాక్టర్స్కి కాదు. ఎందుకంటే వీళ్ళ పెట్టిన కెమెరాస్తో ఎక్కడైనా దొంగతనం అయితే పోలీస్ ట్రేస్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక కెమెరా అంటే 100 పోలీస్ మెన్ ఐజ్ లాగా ఉంటుంది. దయచేసి ఇప్పుడు ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్, మ్యాక్సిమం కెమెరాస్ ఇప్పుడు ఐఎంఏ ఎట్లా అసోసియేషన్ లాగా అట్లా ముందు వచ్చింది. ప్రతి అసోసియేషన్ ఇప్పుడు దానిలో చాలా కిరాణా అసోసియేషన్, జ్యువెలరీ అసోసియేషన్, ఇంకా కూడా ఏమేమి మొబైల్ అసోసియేషన్ వీళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ముందు వచ్చి ఇట్లయినా అట్లీస్ట్ వాళ్ళు ఎంత కెమెరాస్ పెట్టగలుగుతారు అంటే కెమెరాస్ పెట్టించారు. రీసెంట్గా తెలంగాణలో మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా వాళ్ళు ఎలెక్ట్ అయ్యారు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వాళ్ళ వార్డులో అట్లీస్ట్ 10 కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే మన దొంగతనం ఒకటి తగ్గిపోతుంది. ఎందుకంటే డెటరెన్స్ వస్తుంది. ఇది కాకుండా డిటెక్షన్లో కూడా మనకు చాలా హెల్ప్ వస్తుంది. థ్యాంక్ యూ.